అందరికీ నమస్కారం అండి. ఈ మార్చి మాసంలో కుంభరాశి వారి జాతకులు ఎవరు అవునన్నా కాదన్నా 100% ఇదే జరగబోతుంది. ఇలా జరగకుండా ఆ భగవంతుడు కూడా ఆపలేడు. అంతటి అదృష్ట గడియలు మీకు రాబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి జాతకులకు 100% పాళ్ళు ఇలాగే జరుగుతుంది. మీరు నక్క తోక తొక్కినట్లే మార్చి మాసంలో ఇబ్బందులు అన్నీ కూడా సమసిపోతాయి. ఎటువంటి సమస్య అయినా కూడాను, ఎంతటి జటిలమైన సమస్య అయినా కూడాను తీరిపోతుంది. పరిష్కార మార్గాలు కనుగొంటారు. అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగబోతూ ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరూ కూడా అస్సలు ఆపలేరు. అయితే ఈ మార్చి మాసంలో కుంభరాశి వారి జాతకులకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మహాలక్ష్మి యోగం వల్ల ఎటువంటి ఫలితాలు మీకు దక్కబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశి వారి జాతకులు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములో, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములో, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు కుంభరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు శని భగవానుడు. శని స్వరాశిలోకి రంగ ప్రవేశంతో కుంభరాశి వారి జాతకులకు ఇటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ఎవరైనా సరే శని భగవానుడంటే భయపడతారు. మనకి అశుభ ఫలితాలు వస్తాయని, దరిద్రం కలుగుతుందని. కానీ కాదండి, శని భగవానుడు మంచి చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు ఖచ్చితంగా కలగజేస్తాడు. అయితే స్వరాశిలోకి శని భగవానుని యొక్క సంచారం కుంభరాశి వారికి ఇంతటి మహర్దశ తెచ్చిపెట్టబోతుంది. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా ప్రతి మాసంలో కూడాను మనకి ఫలితాలు మార్పు చెందుతూ ఉంటాయి. అయితే ఈసారి కుంభరాశి వారి జాతకులకు ఫలితాలు వృద్ధి చెందబోతూ ఉన్నాయి. అభివృద్ధి వైపు అడుగులు వేయబోతున్నారు. వీరిని ఆపడం ఎవ్వరి తరం కాదు. ఊహించని విధంగా రోజుల వ్యవధిలోనే ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టబోతూ ఉన్నారు. ఈ మార్చి మాసం ప్రథమార్థం నుంచి కూడాను మీకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. మిమ్మల్ని అవహేళన చేసిన వారే మీ వద్దకు వస్తారు. మీ కాళ్లు పట్టుకుంటారు. కాళ్ల వద్దకు వచ్చేలాగా పరిస్థితులు మార్చబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి జాతకులకు ఇక మట్టి పట్టుకున్న అది బంగారం అయి తీరుతుంది. ఇది అక్షర సత్యము. ఇందులో ఎటువంటి మార్పు అస్సల్లేదు. కుంభరాశి వారి జాతకులు మామూలుగానే చాలా వరకు కూడా పొదుపరులు. సంపాదించిన సంపాదన అంతా కూడా స్థిరాస్తుల రూపంలో పోగు చేస్తూ ఉంటారు. వీరి యొక్క తరాల కోసం కూడా ఇప్పుడే కష్టపడుతూ ఉంటారు. అకుంఠిత దీక్ష పట్టుదల వీరి సొంతము. ఈ మార్చి మాసంలో కుంభరాశి వారి జాతకులు శత్రువులు కూడా వీరిని చూసి భయపడిపోతారు. వీరి యొక్క పరిస్థితి అలా ఉంటుంది. వీరి యొక్క మాట తీరు అంత గట్టిగా వినిపించబోతుంది. తరతరాల వరకు కూడాను కుంభరాశి వారి జాతకులను ఎవరు కూడా టచ్ చేయలేనంత ఆర్థిక స్థిరత్వం వీరికి కలగబోతూ ఉన్నది. ఇందులో ఏ మార్పు అస్సలు ఉండదు. వీరు సంపాదించింది అంతా కూడాను దాచే పనిలోనే ఉంటారు. ఎదుటి వారికి వీరు ఎక్కువ శాతం పిసినారులుగా కనిపిస్తారు. కానీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది వీరి గురించి. వీరు ఎంత బలమైన వారో కుటుంబ సభ్యుల దగ్గర అంత బలహీనంగా ఉంటారు. ప్రేమ ఆప్యాయతలు వీరి సొంతము. చూడ్డానికి కటువుగా కనిపించే కుంభరాశి వారి జాతకులు చాలా వరకు కూడాను తేలిక మనస్తత్వం కలిగిన వారు. ఈ మార్చి మాసంలో చేసే ప్రతి పని కూడాను విజయం దిశగానే అడుగులు వేస్తుంది. మిమ్మల్ని ఎవరైతే అనుమానంగా అవమానంగా మాట్లాడారో వారు తప్పు తెలుసుకుంటారో, నిజాన్ని తెలుసుకుంటారో, అపార్థాలు పొరపచ్చాలు వీడిపోతాయి. జీవిత భాగస్వాములతో మీకు ఉన్నటువంటి ఇబ్బందులు సమసిపోతాయి. వీరు ప్రేమించిన వ్యక్తులకు ప్రాణమిస్తారు. ఈ విషయం ఈ మాసంలో మీ జీవిత భాగస్వామికి అర్థమవుతుంది. అర్థమయ్యి తీరుతుంది. ఇప్పటి వరకు పరిస్థితులకు తల వంచి ఉన్న కుంభరాశి వారి జాతకులు తల ఎత్తుకొని జీవించండి. ఇక మీ చుట్టూరా అందరూ కూడా మిమ్మల్ని ప్రేమించిన వారే ఉంటారు. శత్రువులు కూడా మిమ్మల్ని చూసి భయపడిపోతారు.
శత్రువులకు వెన్నులో వణుకు పుట్టే రోజులు ఇవి. మీరు చాలా వరకు కూడా వ్యాపారంలో ఉన్న ఉద్యోగ పరంగా ఉన్నా కూడా మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వ్యాపారంలో మీకు వచ్చే విజయాలు చూసి మీ పై వ్యాపారస్తులు మిమ్మల్ని చూసి ఈర్ష్య అసూయలతో రగిలిపోతూ ఉంటారు. అలా అని మిమ్మల్ని ఆపే ప్రయత్నం అస్సలు చేయలేరు. ఎందుకంటే మీరు అస్సలు ఆగనే ఆగరు. మీ యొక్క గ్రాఫ్ అనేది రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. చిన్న వ్యాపారం అయినా కూడా అద్భుత లాభాలు రాబోతూ ఉన్నాయి. ఇంతటి మహర్దశ కనివిని ఎరుగని రీతిగా ఈ మార్చి మాసంలో మీకు దక్కబోతూ ఉన్నది. అలాగే ఈ మార్చి మాసంలో మీకు కొన్ని కీలక మార్పులు కూడా మీ జీవితంలో జాతకంలో మార్పులు చేర్పులు కూడా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా వాటిని మీరు గమనించాల్సిందే. అయితే దక్కేటటువంటి అదృష్ట పరంగా చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక సానుకూల ఫలితాలు వస్తాయి. కానీ తత్ఫలితంగా ఎన్నో చిక్కులు చికాకులు సవాళ్లు కూడా వస్తాయి. పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో ఉన్న మీకు విజయం సాధించడం జరుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఇంతకు ముందు కన్నా కూడా మీకు ఈ సమయంలో ఆర్థిక శ్రేయస్సు పెరగడం వల్ల మీ జీవితం కూడా సెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తగిన విశ్రాంతి కూడా తీసుకోండి. ఒత్తిడి ప్రతికూలతలకు దూరంగా ఉండండి. కుంభరాశి వారికి వివాహేతలకు సంబంధాల పరంగా మార్చిలో కొన్ని విషయమైన ఫలితాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీకు శని సంచారం విశేషంగా ఉండబోతోంది. శని సంచారం కారణంగా ఈ సమయంలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. అవాకులు చవాకులు కొంతమంది మీపై ఎక్కువగా పుట్టిస్తారు. ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏం చెయ్యక్కర్లేదండి. మీరుగా ఉండండి. ఎక్కువగా ఎవ్వరిని నమ్మొద్దు. గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్స్ ను వారితో షేర్ చేసుకోవద్దు. ఇక ఈ మార్చి మాసంలో కుంభరాశి వారికి చెప్పేటటువంటి ఒక సూచన ఏమిటంటే గనక పెళ్లి సంబంధాలు పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వారు మీ ప్రయత్నాలు విరమించుకోండి. ఈ సమయంలో మీరు వివాహం చేసుకున్నా కూడా ఆ బంధం ముందుకు సాగకపోవచ్చు. కావున వివాహ ప్రయత్నాలు కట్టి పెట్టేయండి. తగిన జీవిత భాగస్వామిని కనుగొనడం మీకు ఈ సమయంలో కష్టంగా అనిపించొచ్చు. అయితే గురుగ్రహం యొక్క అష్టమ స్థానం సంచారం వల్ల మీ సంబంధ బాంధవ్యాల్లో అయితే మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామి కోసం వెతికేవారు చాలా ఓపికగా ఉండాల్సిన సమయంగా దీనిని పరిగణించవచ్చు. ఇప్పటికే ఒక బంధాన్ని కలిగి ఉంటే గనక జీవిత భాగస్వామితో ఇబ్బందులు అయితే తొలగిపోతాయి. భవిష్యత్తు కోసం బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఈ సమయం బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఈ రాశి వారి జీవితం ఎప్పుడు కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అందరికన్నా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఉన్నతంగా ఉండాలని అనుకుంటూ ఉంటారు. వీరి కోరికలు కూడా చాలా పెద్దగా ఉంటాయి, ప్రత్యేకంగా ఉంటాయి. ఎక్కువగా ఎదుటి వాళ్ల సంతోషం గురించి ఆలోచిస్తూ ఉంటారు. తమ స్వార్థం గురించి అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారిది చాలా పెద్ద మనసుగా చెప్పడం జరుగుతుంది. కాకపోతే ముక్కుసూటిగా ప్రవర్తించడం ద్వారా ఈ ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు ఎక్కువగా వస్తారు. జీవితం ఎంతో ప్రత్యేకమైంది కావున ఆచితూచి మాట్లాడండి. ఎవరితో ఏ విషయం చెప్పినా కూడా ఆచితూచి వ్యవహరించండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామికి ఒక మాట చెప్పండి. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే గనక ఈ మార్చి మాసంలో 2, 3, 7, 9, 12, 14, 19, 22 ఈ యొక్క తేదీల్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే గనక మొదలు పెట్టండి. ఇంకా అదృష్టం మిమ్మల్ని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు. విజయం కలుగుతుంది. చిన్న ఆటంకం కూడా కలగకుండా పనులు పూర్తవుతాయి. ఇక రాబోయే చిన్న చిన్న చెడు ఫలితాల నుండి తప్పించుకోవడానికి ఈ రాశి వారి జాతకులు మీకు కుదిరితే గనక మీకు శక్తి ఉన్నంత మేరకే అన్నదానం గాని వస్త్రదానాన్ని గాని గావించండి. ఆదివారాలు అష్టమి తిథుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామివారికి పూజిస్తే గనక మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. సాక్షాత్తు భగవంతుడే కుంభరాశి వారి జాతకులకు మార్చి మాసంలో నుదుటి రాత ఈ విధంగా రాశాడు. ఇలాగే జరిగి తీరుతుంది. 100% ఇలా జరగకుండా ఎవ్వరూ ఆపలేరు. ఫ్రెండ్స్ చూశారు కదా కుంభరాశి వారి జాతకులకు ఈ మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి ఫలితాలు దక్కబోతున్నాయో ఔరా అని ఆశ్చర్యపడే రీతిలో మీ జాతకం తిరగబోతోంది. ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థాంక్యూ.